ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం అందరం కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ యొక్క పిల్లల కోసం ప్రార్థన చేస్తాం. మరి చాలామంది మంచి రిజల్ట్ వచ్చి చక్కగా మంచి ర్యాంక్ వచ్చి పాస్ అయ్యారు. చాలామంది కూడా మన యొక్క ప్రార్థన విషయంలో ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. అంతా 4 దాటిన వాళ్ళే తప్ప డౌన్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి మన ప్రార్థన దేవుడు ప్రతిఫలం ఇచ్చినందుకు బిడ్డలకి ఇంకా ఇప్పుడు కూడా మనం అలా వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ప్రార్థన చేద్దాం. ఒక్కవేళ అనుకోకుండా ఎవరైనా కనుక మరి కాస్త డౌన్ అయి ఉంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ ఇంకోసారి అలా అవ్వకుండా ఇయర్ వేస్ట్ కాకుండా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మరి ఇయర్ వేస్ట్ అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. చాలా తక్కువలోనే అలా జరిగాయి. మరి మనం ప్రార్థన చేసేలో అందరూ కూడా మంచిగానే మనకి చెప్పి ఉన్నారు. ఏదేమైనా కానీ బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. సరే ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక మన విషయాల్లోకి వెళ్తే కనుక ఎక్కడ వాక్యం చెప్పుకుంటున్నాం మనం అంటే మోషే కోరా కోసం చెప్పుకుంటున్నాం. కోరాహు కోసం, మోషే కోసం మనం వాక్యం చెప్పుకుంటున్నాం. ఆ యొక్క విషయాల్లో మనం చూసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇంకా నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను, అదే లైన్ మీద వెళ్తున్నాం కాబట్టి అసలు ఎక్కడ వీళ్ళకి బేజం పడింది అంటే కోరాహుకి ఎందుకంత కోపం వచ్చి తన తమ్ముడు చిన్నాన్న తమ్ముడు మీద తిరగబడవలసిన అవసరం ఏమొచ్చింది అంటే కనుక వీళ్ళ కుటుంబ సభ్యుల మీద తిరగబడవలసిన అవసరం ఏమొచ్చిందంటే కనుక మోషే చేసిన ఒక తప్పు. మోషే తప్పు ఎందుకు చేశాడంటే పాపం ఇక బాధ తట్టుకోలేకపోయాడు. ఇక అంత ఒత్తిడి అతను భరించలేపాడు. అంత యొక్క పెయిన్ తీసుకోలేపాడు. ఇంక అతను అంత బాధపడింది యోబే కదా అని మీరు అనుకోవచ్చు. శరీరానికి వస్తేనే బాధ, మైండ్కి వచ్చినా మనసుకు వచ్చినా కూడా అవి మనసు కంట్రోల్ ఉండదు. మనసు ఎప్పుడైతే బ్రెయిన్ కరెక్ట్గా ఎప్పుడైతే కంట్రోల్లో లేదో మనసు కంట్రోల్గా ఉండదు. మనసు ఎప్పుడైతే కంట్రోల్గా ఉండదో బాడీ ఏం చేస్తుందో మనకు తెలియదు. బీపీ లేని వాళ్ళు కొంచెం స్లోగా మాట్లాడతారు. బీపీ ఉన్నవాళ్ళు త్వరగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళకున్న యొక్క ఒక లోపం. అది వాళ్ళకి మాట్లాడాలని కాదు కానీ అది ఒక లోపం అనమాట. ఆ యొక్క బలహీనత కొంచెం వాళ్ళ తొందర పెడుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అలా మోషే కూడా ఈ యొక్క బాధ తట్టుకోలేక చాలా చూసి ఇంకా దేవుని మీద తిరగబడ్డం మొదలుపెట్టాడు మోషే. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు మోషే దేవుడి మీద ఎప్పుడు తిరగబడ్డాడు? మోషే దేవుడి మీద ఎప్పుడు ఇది చేశాడని మీరు అనుకోవచ్చు. మరే ఒక విషయం ఉంది కదా, బండ ఉంది కదా, బండను కొట్టమంటే ఆ బండతో మాట్లాడమంటే కొట్టాడు కదా అని మీరు అనుకోవచ్చు. నేను ఇప్పుడు ఆ యొక్క సబ్జెక్ట్ అయితే చెప్పట్లేదు కానీ అది తర్వాత చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయం ఏంటంటే ఇతను ఎంత భయంకరంగా దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు అంటే కొన్ని మాటలు మనకి బైబిల్లో కొన్ని మాటలు మాత్రమే పొందుపరచబడి ఉన్నాయి. ఆ తర్వాత ఇక ఆయన బాధాకరంగా ఈయన ఏం పడ్డారు, పైన అయినా కింద అయినా ఏం పడ్డారో తెలియదు. పైన ఆయనగా దేవుడు, కింద అయినగా మోషే. ఇక దేవుని యొక్క ఆత్మ మోషేతో నడుస్తుంది కాబట్టి ఆయన యొక్క ఆత్మ రావడానికి ఒక మనిషి కావాలి. కాబట్టి ఈ జనాంగాన్ని నడిపించడానికి ఒక ఆత్మ దిగడానికి ఒక శ్రేష్టమైన వాడు, పరిశుద్ధుడు కావాలి. కాబట్టి ఆ యొక్క క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎవరు అని చూస్తే మోషే. యేసుప్రభువారు పుట్టడానికి చూస్తే ఆ క్వాలిటీ ఉన్న వ్యక్తి ఎవరని చూస్తే మరియమ్మ తల్లి. అందరూ మంచిగానే ఉంటారు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులకి అనీతిమంతులకి తేడా మనకు తెలియపోవచ్చు, దేవుడికి తెలుసు. ఆయన ఎన్నుకుంటాడు ఎవరు తన బిడ్డలు, ఎవరు పాపాత్ములు, ఎవరు పునీతిమంతులు, ఎవరు అనీతిమంతులు, ఇవన్నీ చూస్తున్న దేవుడు తెలుసు. కాబట్టి తన పనికి శ్రేష్టమైన వాళ్ళు మాత్రమే దేవుడు ఎన్నుకుంటూ ఉంటాడు. కాబట్టి అంటే ఎన్నుకున్న వాళ్ళందరూ శ్రేష్ఠులా అనొచ్చు. పుట్టిన కాడి నుంచి ఎవరు పాపాత్ములు కారు.
వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన తీరు మారిన తర్వాత వాళ్ళ జీవితం యొక్క నిర్ణయం తర్వాత తల్లిదండ్రులు పెంచిన విధానం బట్టి వాళ్ళు మంచిగాలు అవుతారు, దొంగలు అవుతారు, వ్యభిచారులు అవుతారు, నరహంతకులు అవుతారు, ఏమవుతారు అనేది వాళ్ళ వ్యక్తిగత యొక్క మైండ్కి సంబంధించిన విషయం, వాళ్ళ జీవితం అది. నాకేమీ తెలియదు కానీ నేను వేదాంతలా చెప్పేస్తున్నాను కానీ, కాబట్టి బిడ్డల కన్నా మీ అందరికీ తెలుసు. నాకైతే అంతగా అయితే తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మోషే దేవుడి మీద తిరగబడ్డాడు. బండ దగ్గర, కొండ దగ్గర కాదు కానీ ఎందుకు తిరగబడ్డాడంటే, పాపం ఈ యొక్క ఇజ్రాయేలీ జనాంగానికి చావు కొని తెచ్చుకోవడానికి. చావు కొంతే కొని తెచ్చుకోవడానికి బాగా ఇష్టపడి, మేము సుఖంగా బతుకుతున్నాం కదా, హ్యాపీగా బతుకుతున్నాం కదా, పగలంతా మేఘస్తంభం చల్లగా ఏసీలాగా ఉంది, రాత్రంతా మంచు కురకుండా అగ్నిస్తంభం, దేవుడు వెచ్చగా ఉన్నాడు, ఇంకేంటి చక్కగా వండు తింటున్నాం, ఏది కావాలంటే అది, మన్నా ఎక్కడ పడితే అక్కడే పడిపోతుంది, చక్కగా వెళ్ళి దంచుకోవడం, అట్లు వేసుకోవడం, రొట్టెలు వేసుకోవడం, పిట్టి చేసుకోవడం, ఇంకేదో ఒకటి ఉంటుంది అని మేము చేసుకుని తిని, వీళ్ళకి ఇది ఎక్కువైపోయి మాకు నోరు చచ్చిపోయింది, మాకు మాంసము కావాలి, మాకు కళ్ళకి ఇది తప్ప ఇంకేది కనబట్టలే, ఎక్కడ చూసినా తెల్ల తెల్లగా ఏదో సర్పలాగా, ఏదో సాల్ట్ లాగా, ఏదో ఇంకేదేదో వైట్ పౌడర్ లాగా కనబడుతుంది తప్ప మాకు ఇది కనబడతలేదు. ఐగుప్తులు అయితే ఎన్ని రకాలు వంకాయలు, టెంకాయలు బండి ఈ రీతిలో ఏం చేశారంటే సొనగడం మొదలు పెట్టడం కాకుండా ఆ సొనుగుడు ఎక్కువైపోయి వీళ్ళ యొక్క శరీరము మాంసం మీద లాగేసింది. మాంసాపేక్షలు గలవారే మాంసం మీదకి లాగేసింది. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ ఒకటైపోయి మోషే దగ్గరికి వచ్చారు. మోషే మీద తిరగబడ్డారు. ఇదిగో మోషే, మాకు ఎక్కడ చూసినా ఏ కనబడుతున్నాయి, ఐగుప్తులు అవి తిన్నాము, ఈ తిన్నాము, మాకు మాంసం లేదు, మాకు అర్జెంటుగా నువ్వు మాంసం పెట్టు, మాకు పెడతావా పెట్టవా అని తిరగబడిపోయారు. మనం ఎంత మంచి చేసినా మనతో ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు కదా అని మనం వాళ్ళతో ఫాలో అయ్యి వెళ్ళామనుకోండి, సరిగ్గా మధ్యలోకి వెళ్ళాక, సెంటర్లోకి వెళ్ళాక వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడి వెళ్ళిన తర్వాత వాళ్ళ మన మీద తిరగబడితే పరిస్థితి ఏంటరా, ఇటు ముందుకు రాలేం, ఇటు వీళ్ళని సరిపెట్టలేం, వాళ్ళు ఏమన్నా పడక తప్పదు, ఎందుకంటే బాధ్యత తీసుకున్నాం తప్ప భరించక తప్పదు. బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఇక వాళ్ళు ఎన్నన్నా ఏం చేసినా పెట్టినా భరించక తప్పదు. అలాగా మోషే కదా మరి, మీరు రండి తట్టబుట్ట సర్దుకొని తీసుకొచ్చాడు. ఇక ఈయన కంటికి ఈయన అక్కడ కనబడిపోతున్నాడు ఇంపుగా, దేవుడితో మాట్లాడుతున్నాడు, చక్క ఇంపుగా ఉన్నాడు, మంచి నీరు పట్టిన నున్న బీరకాయలో ఉన్నాడని అనుకున్నారు కానీ అతను లోపల ఎంత మదించిపోతున్నాడో దేవుని విషయం, వాళ్ళ విషయం తెలియట్లేదు. కాబట్టి ఇలాగ ఎప్పుడైతే మొదలుపెట్టి ఇక మోషే మీద దగ్గరికి వచ్చి తిరగబడిపోయారో, మాకు పెట్టవా అని ఇక మోషేకి భయంకరమైన కోపం వస్తుంది, భయంకరమైన కోపం. పోనీ వీళ్ళు తిరగబడితే మోషే మీద తిరగబడితే అనుకోవచ్చు, అలాగే సృష్టికర్త అయిన దేవుడి మీద కూడా తిరగబడ్డారు. మాకు కష్టం వచ్చేస్తుంది, మమ్మల్ని సుఖపెట్టని అడిగిన వాళ్ళే, మేము ఈ బాధ భరించలేకపోతున్నాం, మమ్మల్ని బయటికి తీసుకెళ్ళిపోయాలని అడిగింది వాళ్ళే. ఏదో ఒక సామెత ఉంది చూసారా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళని, ఆ రీతిలో దేవుడి దగ్గర ప్రవర్తించారు. నువ్వు మనుషుల దగ్గర ప్రవర్తించి ఏ రీతిగా సాగిపోతుంది, దాటిపోతావు. దేవుడి దగ్గర దాటిపోవడం కాదు కదా, సాగిపోవడం కాదు కదా, పాతాళానికి పోతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రీతిలో గొడవ చేసే బట్టి ఇక మోషే తట్టుకోలేక ఆ బాధ, ఇంతమందికి నేను ఎక్కడ మాంసం తీసిరాను, ఒకలా ఇద్దరా, 6,00,000 కాల్బాను 6,00,000 మొన్న చదివాను, ఎంతరా లిస్ట్, 6,03,500 మంది. ఇందులో అందరినీ తీసే, ఎవరిని, చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, ఆడవాళ్ళని, స్త్రీలు తీసి వాళ్ళు ఒక అరుగురు వేసుకుంటే మనకు తెలుసు కదా ఎంతమంది అయ్యారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రీతిలో చూసుకుంటే కనుక తిరగబడిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు తిరగబడ్డారో మోషే తట్టుకోలేక మోషే దేవుడి మీద తిరగబడిపోయాడు. నీ కంటికి ఎలా కనబడుతాను నేను, వీళ్ళందరూ నా కడుపునే పుట్టారా, వీళ్ళందరికీ నా రొమ్మునే పాలిచ్చి పెంచానా, వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర నేను ఏమైనా ఒప్పందం తీసుకున్నానా పెంచుతానని, ఇంతమంది మాంసం కావాలని నా మీద తిరగబడుతున్నారు, ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, నోటికి ఏ మాట వస్తుందో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆ బాధ తట్టుకోలేక మోషే దేవుడి మీద తిరగబడిపోయారు. నాకొద్దు, నన్ను చంపే,
నన్ను చంపే ఇప్పుడు నన్ను చంపే, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, వీళ్ళ గోల వినలేకపోతున్నాను, వీళ్ళ సొనుగుడు వినలేకపోతున్నాను. అందుకే బైబిల్లో సొనుగుడికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. ఆ స్థానం ఏంటంటే సొనగద్దు. సొనిగిన వారిని నేను ఎంత మాత్రం వదిలిపెట్టను. సొనగద్దు, సొనుగుట భయంకరమైన శాతాన్ యొక్క లక్షణం అని ఉంది. వెనకాతలు సొనుగుతూ ఉంటారు కొంతమంది, ముందుకు మాట్లాడరు. ముందు కూర్చున్న వాళ్ళ కోసం వెనకాతలు సొనుగుతూ ఉండడం, బ్యాడ్ కామెంట్స్ చేయడం ఉండడం, వాళ్ళకి వీళ్ళకి పేర్లు పెట్టడం ఉండడం బాగా అలవాటైపోయాయి. మరి ముఖ్యంగా ఎక్కడ తెలుసా? సంఘాల్లో బాగా అలవాటైపోయాయి. ఈ దైవజనులు అటు చెప్పలేక ఇటు చెప్పలేక నలిగిపోతూ ఉంటారు అలా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో సొనుగుళ్ళు ఎక్కువైపోయాయి. ఇజ్రాయేల్ జనాంగం ఎలాగ నాశనం అయిపోవడానికి ఇదయ్యారో వాళ్ళు కూడా అలాగ సొనగడం మొదలుపెట్టారు. అప్పుడు మోషే దేవుడి మీద చాలా తిరగబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. అవన్నీ కూడా రేపు దినాన నేను వాక్యంలో చూపిస్తాను అన్నప్పుడు ఇక పాపం దేవుడికి కూడా కోపం వస్తుందండి. దేవుడికి కూడా బాధ వచ్చేసి ఇక ఏమన్నాడంటే, ఇదిగో నువ్వేం కంగారు పడకాగల, కాస్త నువ్వు నిదానించు, నీ మనసును కాస్త చల్లారపరుచుకో అని చెప్పి తర్వాత లాస్ట్లో ఒక మంచి వర్డ్ వాడతాడు దేవుడు. అదేంటంటే భూమి మీద ఉన్నవారు అందరిలోనంట. అసలు ఆ టైంలో మోషే ఉన్న టైంలో అందరికన్నా ఎంతమంది జనాంగం ఉన్నారు? ఆదాము కాడి నుంచి మోషే టైం దాకా లక్షలు కోట్లు వేల మిలియన్స్లో అప్పటికే మనుషులు ఉన్నారు. వాళ్ళందరిలో కూడా అతను మిక్కిలి సాత్వికుడంట. అంటే ఎంత నెమ్మది, ఎంత ఓర్పు, ఎంత సహనము. దేవుడు ఎక్కువగా ఎవరిని అనుకుంటాడు తెలుసా? ఓర్పు కలిగిన వారిని, చూస్తూ తట్టుకునే వారిని, చూస్తూ సహించేవారిని, చూస్తూ భరించేవారిని. వాళ్ళు ఎన్ని ఘోరాలు చేయని, ఎన్ని పాపాలు చేయని, ఎన్ని నేరాలు చేయని, నీ విషయంలో ఎన్ని దూషణాకరమైన మాట్లాడని, నీ విషయంలో ఎంత చెడుగా ప్రవర్తించిన, నీ విషయంలో నువ్వు చూస్తుండగా వాళ్ళు నిన్ను ఎంత బాధ పెట్టిని తట్టుకుంటారు. వాళ్ళు భరిస్తారు, ఓపిక పడతారు, సహిస్తారు. ఎందుకో తెలుసా? దేవుడితోటి వాళ్ళు లింక్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు అవన్నీ కూడా పోనీలే పాపం అని ఒక జాలి దయతో వదిలేస్తారు. ఇక వాళ్ళు వదలలేదు, వాళ్ళ కంట కన్నీరు వచ్చిందనుకోండి, దేవుడు వాళ్ళ ఎంట నిప్పులు కురిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో మోషే తట్టుకోలేకపోవడం దేవుడు కూడా చూశాడు. ఇక దేవుడు ఒకటే మాట చెప్పాడు, సరే అబ్బాయి నువ్వు కంగారు అడకాలగుండు, రేపు ఉదయానికి పెద్దలందరినీ పోగు చేయి, ఇప్పుడేను వాళ్ళతో మాట్లాడి రేపు ఉదయానికి వాళ్ళందరినీ పోగు చేసి నీ మీద ఎవరైతే తిరగబడ్డారో, నా మీద ఎవరైతే తిరగబడ్డారో, నీ మీద ఎవరైతే సునిగారో, నా మీద కూడా ఎవరైతే సునిగారో రేపు వీళ్ళందరినీ కూడా పరిశుద్ధ జనంగా మారమని చెప్పు, వీళ్ళందరినీ పరిశుద్ధంగా ఉండమని చెప్పు. వీళ్ళందరూ కూడా రేపు మాంసము తిందురు, హెచ్చుగా తిందురు, బహుగా తిందురు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, సుమి నెల రోజులు వాళ్ళు తింటారు. కాబట్టి రేపు వాళ్ళందరినీ కూడా పరిశుద్ధపరచు, రేపు వాళ్ళందరినీ కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్పు. అంతేకాదు నీలో 70 మందిని ఎన్నుకో. అక్కడ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరికీ గొడవ. ఎక్కడ? కోరాహుకి మోషేకి, వీళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి. మోషే తల్లిదండ్రుల పేరు చెప్పాను, వీళ్ళ సంతానం చెప్పాను. ఆ కోరాహుకి వాళ్ళ తండ్రి పేరు చెప్పాను, కోరాహు కొడుకు ఒకడని చెప్పు. నేను మళ్ళీ ఫస్ట్లో చెప్పన్నది అయినా రేపదే నన్ను కూడా చెప్తాను, ప్లస్ వాక్యం కూడా చూపిస్తాను. అక్కడ ఎప్పుడైతే దేవుడు నీ ఆత్మలో, నా ఆత్మలో అనే సుమ దేవుడు కూడా మహా తెలివితేటలుగా మాట్లాడాడు. ఇందాకే చదివాను మాట. చాలా తెలివితేటలుగా చాలా చక్కగా మాట్లాడాడు దేవుడు. నా ఆత్మలో కొన్ని పాళ్ళిస్తానని అనలేదు. నీ ఆత్మలో, నీ బలంలో సగం బలం తీసేస్తాను, నీ ఆత్మలో సగం ఆత్మ తీసేస్తాను, నీ శక్తిలో సగం శక్తి తీసేస్తాను, నీ యొక్క ఉన్న ఉత్సాహంలో సగం ఉత్సాహం నేను తీసేస్తాను అన్నట్టుగా చెప్పేదాడికి మోషేకి గుండె గుబేలం అనిపోయింది. నా మీదకి వచ్చిన ఆత్మదేవుడు తీసేస్తానంటున్నాడేటి, ఇదేమన్నా గొడవ? ముందుకెళ్తే నువ్వే, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నది ఉంది, ఎటు లేనట్టుంది. ఇప్పుడు వాళ్ళ కోసం చెప్తే వీళ్ళు వచ్చి నన్ను ప్రేమ బిడ్డలారా, ఒక్క నిమిషం ఉందాం, ఎందుకంటే చాలా మటుకు వీడియో అయిపోయింది కాబట్టి ఒక్క నిమిషం ఓపు పట్టండి. కట్ చేయలేను నేను.
ఇక్కడ ఆడుకుంటున్నాను. 2 క్యాప్స్ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏమనుకోవద్దు. ఎందుకంటే చాలా మటుకు అయిపోయింది కాబట్టి కట్ చేయలేకపోయాను. ఒకవేళ అలా కట్ చేసి ఇచ్చినా ఏదో అని మీరు అనుకుంటారు. ఇంకెలా జరిగే అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రీతిగా మోషే మీద దేవుని యొక్క కోపం బహుగా రగులుకుంది. వీళ్ళ మీద మోషేకి బహుగా కోపం రగులుకొతే ఈ కోపాన్ని దేవుడి మీద ప్రదర్శించాడు. దేవుడు వచ్చి మళ్ళీ తిరిగి దేవుని కూడా విపరీతమైన కోపం మోషే మీద రగులుకుంది. కాబట్టి మోషేకి దేవుడు ఇలాంటి వార్నింగ్ ఇచ్చాడు. నేను నీకు ఇచ్చిన బలం నీకు తెలియట్లేదురా బాబు, నేను నీకు ఇచ్చిన శక్తి నీకు తెలియట్లేదురా బాబు, నేను నీకు ఇచ్చిన ఆత్మ విలువ నీకు తెలియట్లేదురా బాబు, నీకు కూడా కొంచెం బాగా ఎక్కువైంది, సరే ఇప్పుడు నీకు ఇస్తాను చూడు అని చెప్పేసి నువ్వు భరించలేకపోతున్నావా? నేను ఎన్ని చేసినోడు ఇన్ని చూసినోడిని సముద్రం పగలగొట్టి దాటించగలిగి తీసుకొచ్చినోడు నా పాటికి నువ్వు ఓపు పట్టలేకపోతున్నావా? ఈ కాళ్ళ బుద్ధి నీకు తెలిసింది కదా, కుక్కతోక వంకర అన్నట్టు పదే పదే నీ మీద నా మీద తిరగబడ్డం వాళ్ళకి అలాంటే కదా. చేయి తినేసి కుడి చేతితో తినేసి ఎడమ చేయి చూపించే రకాల వాళ్ళు మనకు తెలియదు ఏముంది, మొండి చేయి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నువ్వు నా మీద ఎలా తిరగబడడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా దేవుడు కూడా నేను నీకు చూపిస్తాను కదా పొద్దున్న అని చెప్పి ఏం చేశారంటే, నీ ఆత్మలో కొంత వాళ్ళకి నేను ఇస్తాను అనేటప్పటికే మోషే అలాగే కిందకి దిగజారిపోయాడు అంతే. కానీ ఆ టైంలో మోషే చాలా ఏడుస్తాడు సుమా, చాలా ఏడుస్తాడు, చాలా పశ్చాత్తాపపడతాడు. నేను చాలా తప్పు చేశాను తండ్రి అని చాలా బాధపడతాడు. నాయన వాళ్ళ మాంసం అడుగుతున్నారు ఇవ్వండి ఇచ్చేస్తాడు దేవుడు. ఇన్ని చేసిన దేవుడు అవి చేయడేటి. కానీ కాకపోతే వాళ్ళ మాటలో వాళ్ళ బాధ వాళ్ళకి అన్నీ కూడా తట్టుకోలేక అలా అనేసాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలో చూసుకుంటే మోషే వీళ్ళ మీద ఇలా మాట్లాడాడు. దేవుడు ఏమన్నాడంటే, ఉదయకాలాన్ని వీళ్ళందరినీ పరిశుద్ధపరచు, వీళ్ళందరి మీదకి నా యొక్క ఆత్మనే కురుమ్మరిస్తానంటే అసలు మోషే మీద ఎన్ని పోళ్ళ ఆత్మ ఉందర్రా? ఆత్మకు లెక్క ఉంటుందా? ఆత్మకు అంకీ సంఖ్య ఉంటుందా అని ఇందాక అనిపించింది నాకు. ఆత్మకి అంకీ సంఖ్య ఉంటుందని అనిపించినప్పుడు ఇంకోటి గుర్తొచ్చింది. అదేంటంటే ఆత్మల విషయం చూసుకుంటే మనకి ఏలియా దగ్గర ఎలీషా వెంటాడుతూ ఉంటాడు. ఎలీషా వెళ్ళినప్పుడు ఇందాక నేను చదువుకున్నప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే కొన్ని ఆత్మ ఇక్కడ చదివినప్పుడు ఇలాగైనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రీతిలో చూసుకుంటే ఇలా మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ కూడా ఏమన్నాడు, నీలో 2 ఆత్మలు ఏం కావాలి ఎలీషా నీకు? నీలో 2 ఆత్మలు నాకు కావాలి. రెండింతల ఆత్మలు అంటే 1, 2, 3 ఆత్మల నేను చూస్తాను. ఒక్కసారి ఇప్పటిదాకా నేను అంత మైండ్ పెట్టలేదు. అంటే ఆత్మల విషయం పెట్టాను, ఆత్మల విషయం చదువుతున్నాను, ఆత్మల కోసం సంబంధించిన వివరాలన్నీ కూడా తీస్తున్నాను. ఒకటి చదివాక ఇంకో వివరం వస్తుంది కదా, అవన్నీ కూడా కుదిర్చి ఒక లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి సబ్జెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి కదా. ఆ రీతిలో చూసినప్పుడు రెండింతల ఆత్మ ఇక్కడ చదివినప్పుడు కూడా కొన్ని ఆత్మలు కొంత ఆత్మ ఏం చదివాను మర్చిపోయాను, చూపిస్తాను రేపు దినాన వాక్యాన్ని చూపిస్తాను. ఈ యొక్క రీతిగా అడిగినప్పుడు మోషే చాలా కృంగిపోయాడు. ఇదేంటి నాకు పెట్టాడేనా అని అనుకొని సరే చెప్పాడు కదా అని పరిశుద్ధపరచమన్నాడు. మొత్తం అందరూ పరిశుద్ధులు అయిపోండారా రేపటికి దేవుడు మాంసం వేస్తాడంట. 1 రోజు కాదంట, 2 రోజులు కాదంట, 10 రోజులు 20 రోజులు కాదంట. మీరు విస్తారంగా ఎంత తినాలనుకుంటే అంత, ఎంత అనుకుంటే అంత, 1 రోజులు ఇక మీ ఇష్టం రెచ్చిపోండి, ఎలా తింటారో తినండి. సముద్రం మీద ఉన్న ప్రతి జాతి పక్షిని కూడా కొత్తగా పుట్టించి అయినా తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పడేస్తానని చెప్పాడు.
అలాగే జరిగింది. అలాగే ప్రతి జాతి పక్షి వచ్చింది. చక్కగా వాళ్ళు తిన్నారన్న విషయం తెలుసు. అది ఏంటంటే వీళ్ళందరినీ పరిశుద్ధపరచమన్నప్పుడు దేవుని ఆత్మ మీ మీదకొస్తదని ఎప్పుడైతే మోషే చెప్పాడో ఇక ఒక్కొక్కళ్ళకి భయం పట్టుకుందండి. ఒక్కొక్కళ్ళు సిద్ధపడిపోయాడు. అప్పుడు ఈళ్ళకి ఆహారం మీద లేదు, మాంసం లేదు. అబ్బా! దేవుడు మా మీదకొత్తాడంటే, దేవుడు మా మీదకొస్తాడంటే దేవుడు ఇంతకీ విషయం ఏంటి ఇక్కడ? అంటే మోషేలాగా నేను నాయకుడైపోతాను. మోషేలాగా నేను ఒక ఎమ్మెల్యే, ఎంపీ అయిపోతాను. మోషేలాగా నేను అదైపోతాను, ఇదైపోతాను. మోషే నాతో దేవుడితో మాట్లాడినట్టుగా మనందరికీ మోషే నాయకత్వం అంటే ఎవరు ఇష్టపడరండి? లీడర్‌షిప్ అంటేనే చాలా ఇష్టపడుతుంటారు. 10 మందికి నాయకుడిగా ఉండాలంటే ఎవరు ఇష్టపడరు? ఎవరు ఇష్టపడరు? అయ్యగారు అని మనం ఒకళ్ళు పిలిచిన దానికిని, అయ్యగారు అని మనం పిలిపించుకునే దానికి చాలా తేడా ఉంది కదా! పాదానికి, తలకి ఉన్నంత తేడా ఉంది. అయ్యగారు అని మనం ఒకళ్ళు పిలిచామంటే పాదం అంతా దిగజారిపోయినట్టు. అయ్యగారు, అమ్మగారు అని మనం పిలిపించుకున్నాం అంటే తలంత కిరీటము కలిగినది. అంటే ఈ విషయంలో నేను ఎవరిని దిగజార్చి మాట్లాడట్లేదు. కానీ ఈ రీతిలో మోషే దగ్గరికొచ్చేటప్పటికేలో అయ్యబాబోయ్! దేవుని యొక్క ఆత్మ మా మీదకొచ్చేద్దంటే, దేవుని యొక్క ఆత్మ మా మీదకొచ్చేద్దంటే, అయితే నేనే నాయకుడిని, నేనే నాయకురాలిని, నేనే నాయకుడిని, నేనే నాయకురాలు. ఈళ్ళకి నాయకత్వమే కావాలి ఈళ్ళకి. పని అక్కర్లేదు. పని తక్కువను, పాటు ఎక్కువగా కావాల్సొస్తుంది ఈళ్ళకి. ఒక సామెత ఉంటది కదా లోకంలోని. ఏటది? ఏదో ఉంటది అట్ల సామెతలు నాకు గమ్మున గుర్తుకు రావు. హ్మ్. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదని పెద్దవాళ్ళు ఒక మాట వాడుతుంటారు గదా! క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదన్నట్టుగా వీళ్ళకి తిండాకి డబ్బు ఖర్చు పెట్టుకొని విధానం లేకుండా ఏ పని పాటుకెళ్ళకుండా ఇజ్రాయేలీ జనాంగాన్ని దేవుడు పెంచి పోషిస్తుంటే సుఖంగా ఒళ్ళు కష్టపడకుండా కడుపులో నీళ్ళు కదలకుండా కొండ లోపల చల్లగా ఉంటుంటే వీళ్ళకి నీళ్ళ కుండ వాళ్ళ కడుపులో చల్లగా ఉంటుంటే వాళ్ళకి తెలియలేదు ఆ విషయం. మీ చావు మీరే కొని తెచ్చుకున్నారా బాబు రేపు దినానికి అని దేవుడు ఆళ్ళందరిని పరిశుద్ధం అన్నితాడికి అయితే దేవుని యొక్క ఆత్మ వస్తదంట. మా మీదకి దేవుని ఆత్మ వచ్చేది. ఇంకేటని ఇదే పేరు. అక్కడ పడింది ఎవరికి బేజం అని అనగా కోరాహుకి. కోరాహుకి అక్కడ పడింది. ఎందుకు కోరాహుకి అక్కడ భయంకరమైన ఆలోచన పుట్టింది అంటే గనక దేవుడు ఎన్నుకున్నది లేవీయులనే. కోరాహు కూడా లేవీ గోత్రికుడే. కోరాహు కూడా మోషే కుటుంబానికి సంబంధించిన వాడే. మోషే తండ్రి, కోరాహు తండ్రి ఒక వేరు గాని తాత ఒకడే కాబట్టి. మోషే తండ్రి వేరు, కోరాహు తండ్రి వేరు. కానీ మోషే తాత ఒకడే. కోరాహు తాత ఒకడే. అతనే కహాతు. ఫస్ట్‌లో చెప్పాను మర్చిపోయి ఉంటారు. నేను మళ్ళీ కూడా రేపు దానికి వచ్చేది. ఈ కహాతు అనే వ్యక్తి నుంచి వీళ్ళు పుట్టుకొచ్చారు. అంటే ఏటి పెదనాన్న కొడుకులు, చిన్నాన్న కొడుకులు వీళ్ళందరూ వచ్చాక ఇప్పుడొచ్చింది. ఇదేటీళ్ళు మందలాగా వచ్చేత్తన్నారు అంటే ఒక విధంగా ఐగుప్తు దేశపు రాజుని తీసుకుందా ఏమన్నా ఈళ్ళంతా ఎవర్రా బాబు ఇలాగొచ్చేసి మన దేశాన్ని ఆక్రమించేశారు. ఈ జనాభా ఎవరు? ఎక్కడి నుంచొచ్చారు? మన తిండి గింజలు మనకే చాలట్లేదంటే వీళ్ళకి తీసుకెళ్ళి మనం ఎక్కడి నుంచి పెడతాం? సరే వీళ్ళంతటి వీళ్ళే చచ్చేలాగా, వీళ్ళంతటి వీళ్ళే పారిపోయేలాగా, వీళ్ళంతటి వీళ్ళే మనకి బానిసలేగా వీళ్ళ మీద వెట్టి భారము పెట్టుడి. అంటే ఎక్కువ భారం పెట్టి వెళ్ళి హింసించండి. చంపేటప్పటికి ముందెళ్తాడు కనేస్తున్నారు. హెబ్రీ స్త్రీలు, చురుకైన స్త్రీలు. అలాగా ఈ లేవి గోత్రీయులకొచ్చినప్పటికి ఈళ్ళంతా వచ్చేత్తన్నారేటి మందలాగా. ఏదో కట్టు తెగిన గట్టు మించి నీళ్లు పారినట్టుగా, ఇలాగ గట్టు తెగిపోయినట్టుగా, రాత్రి కాడ ప్రవాహం వచ్చేసినట్టుగా వీళ్ళు ఎలా వచ్చేస్తున్నారేటి? దేవుని ఆత్మ మా మీదకొస్తది ఇంతేటి? ఆ గోత్రానికి చెందినవారు మేమురా బాబు! అసలైన వంశీకులం మేము. దేవుని ఆత్మ మాతోటుంది. మేమవ్వాలి అవితే గీతే నాయకులు. మా మీదకి రావాలి దేవుని ఆత్మ అయితే గీతే అని. ఇక్కడ వెంటనే అసలైన యాజకుడు ఎవరో తెలుసా? దేవునికి సరియైన యాజకుడు ఎవరో తెలుసా అక్కడ? మోషే అన్నయ్య అహరోను. అహరోను మోషేకి అన్నయ్య. మోషే తమ్ముడు. మన మోషే గారికి కొంచెం నత్తి. నేను రానన్నాడు. నోరు మూసుకొని వెళ్ళు నీ అన్ననెత్తాను నీకు తోడుగా అన్నాడు దేవుడు. ఇక్కడ మొదలుపెట్టారు. ఈళ్ళో కూడా కుళ్ళి స్వభావం. ఎవరు? తన అక్క, తన అన్నయ్య అయిన అహరోను. ఒక దైవ సేవకుడు అయ్యుండి అలాంటి కుళ్ళి ఉపయోగించొచ్చా?
ఒకళ్ళ పట్ల ఒకలాగా, ఒకళ్ళ పట్ల ఒకలాగా, ఒకళ్ళ పట్ల ఒకలాగా ఆళ్ళెలా చెప్తే ఈళ్ళెలాగా, ఈళ్ళెలా అలాంటి కుళ్ళితనం ఉపయోగించొచ్చా సేవకుడన్నవాళ్ళు? నీ శత్రువునైనా ప్రేమించమని దేవుడు చెప్పాడే. ఎవరి కోసం ఇంకొకళ్ళు బాధ పెట్టడం ఏంటి? అవతలోళ్ళకి కరెక్ట్‌గా వార్నింగ్ ఇవ్వి. ఇవ్వలేకపోతే ఆళ్ళకి అప్పజెప్పు. వీళ్ళు చూసుకుంటారు సరిగా. సేవకుడన్నవాడు మిత్రుడైనా, శత్రువైనా, సంఘంలో ఎవరున్నా అందరిని ఒకలాగే చూడాలి. వేరు వేరుగా చూడకూడదు గదా! ఎప్పుడైతే ఇదయ్యారో, ఇక తన భార్య మీదకి లాగింది. ఎవరి భార్య మీదకి? మోషే భార్య మీదకి లాగింది. మోషే భార్య మీదకి ఎందుకు లాగిందంటే, మోషే భార్యని తిట్టుకోవడం మొదలెట్టారు ఈళ్ళు. మోషే భార్యని ఎందుకు తిట్టుకోవడం మొదలెట్టారంటే, ఆమె కూషు దేశానికి చెందినది. కూషు దేశానికి చెందినదైతే స్త్రీయే కదా అనొచ్చు. ఇక్కడే పెద్ద లాజిక్ ఉంది. ఇక్కడ ఈ ప్రసంగం వేరైపోయి ఇంకో ప్రసంగం వచ్చేద్ది. ఇక్కడ ఇది మొదలెడితే మళ్ళీ ఆదికాండానికి అదొక పెద్ద ప్రసంగం. మరి ఇలాంటియన్నీ రెడీ చేస్తున్నప్పుడు లైన్ త్వరగా ఎలా ఎళ్తదర్రా? ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇదెందుకొచ్చిందని మళ్ళీ అక్కడ రాయడం, మళ్ళీ ఆలోచించడం, మళ్ళీ దానికి లింక్ ఎక్కడుంది, ఇక్కడ ఈ మాట ఎందుకొచ్చిందని చూడడం. కాబట్టి మరి ఇలా లేట్ అవ్వడం తప్పే లేదు. కరెక్ట్‌గా ఉన్న మ్యాటర్‌లేటి ఒకటొకటొకటి ఇచ్చేసుకొని వెళ్ళిపోవడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో మనం చూసుకుంటే మోషే భార్య మీద కూడా తిరగబడ్డం మొదలుపెట్టారు. వీళ్ళందరి మీద దేవుడు తన యొక్క ఆత్మని దించుతాననేటప్పటికి వీళ్ళకి మాంసం అపేక్ష అంతా చచ్చిపోయింది. దేవుని ఆత్మ వచ్చేస్తుందంట, దేవుని ఆత్మ వచ్చేది. అయితే నేనే నాయకుడిని, నేనే నాయకుడిని, నేనే నాయకుడు అంతటికి ఈ వార్త పాలెమంతా పైకేసింది. అంటే ఊరంతా పైకేసిందంటే ఐగుప్తు అంటే ఎడారిలో ఉన్న జనం ఎక్కడి నుంచి ఎక్కడికున్నారో లక్షలు మొత్తం అందరిలోని పైకేసింది ఈ వార్త. ఇక చూడు ఒక్కొక్కళ్ళు హీరోలా రెడీ అయిపోతున్నారు. నేనంటే నేను, నేనంటే నేను, నేనంటే నేను. ఈలోగా బయలుదేరాడు కోరాహు. ఏమనుకుంటున్నారు వీళ్ళంతా అసల? ఏటి ఆళ్ళందరిని పక్కనెట్టి ముందు మోషే దేరు కదా! అసలు మోషే ఏమనుకుంటున్నాడు? దేవుని ఆత్మలో అడబెట్టి ఆ కుటుంబీకులు మనం కదా! ఆ ఇంటి పేరోళ్ళు మనం కదా! వారసత్వాలు మనం కదా! ఈ 12 మందికి 12 గోత్రాలు ఇచ్చి 12 జాతుల కింద విడదీసినప్పుడు 11గా చేసినప్పుడు చూసారా? 11 అంటే ఇప్పుడు గుర్తొచ్చింది ఒకటి మనం గుర్తు చేసుకుందాం. ఈ విషయానికి ఇప్పుడే గుర్తొచ్చింది. యేసుప్రభు వారి శిష్యులు కూడా 12 మంది కదా! నేను మొన్న ఒక చోట వాక్యం చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పాను. మీకు అబద్ధం నాకు నిజం గానీ, అక్కడ కూడా 12 మందిలో ఒకడు సైడ్ చేయబడ్డాడు గదా! చెడ్డగా. ఇస్కరియోతు యోధ. ఈ 11 మంది చేత దేవుడు కార్యం చేయించుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా 12 మంది ఉన్నప్పుడు 11 మంది గోత్రాలని దేవుడు ఆశీర్వదించి ఇచ్చేశాడు. కానీ 12 వాళ్ళు పక్కకు తీసి ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. ఏదైనా 12 అనే అంకె వచ్చేటప్పుడు కొంచెం అందుకే అన్నాను. 12 అనే సంఖ్యకి చాలా మంచిగాను, చెడుగాను చాలా వేరియేషన్ ఉంది. అది కూడా చూపిస్తున్నాను. అది కూడా చూపిస్తే ఇంకో నెల వెళ్ళిపోతుంది. అందుకని అవన్నీ కూడా క్లుప్తపరిచి నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ యొక్క కోరాహు తిరగబడడానికి గల కారణం మొట్టమొదట బేజం ఇక్కడ పడింది. మిగతా విషయం రేపు దినం మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందులో నెరవేరినట్లు భూమి అందులో నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి. తండ్రి మమ్మల్ని శోధన నుంచి ఎక్కడిని తప్పించము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.